పిలిచారా సార్? రారా కూర్చో. ఫ్రెండా ప్యూనా? ఫ్రెండే లేరా, భయపడకుండా కూర్చోరా. ఒరే కృష్ణమూర్తి, నా జీవితంతో ఎందుకురా మూడు ముక్కలాట ఆడుకుంటున్నావు? పిచ్చి వెదవా, ఏదో పైకి అలా తిడతానే గాని నిజానికి నా కడుపులో ఏమి లేదురా. ఏ పొద్దున్న టిఫిన్ చేయలేదా? ఇదిగో ఆ కుళ్ళు జోకులో వేయొద్దన్నాను. నాకు సహాయం చేయాలరా. అప్పేగా, ఇదిగో తీసుకో. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేదు. అయ్యప్ప సౌండి లేసానుకుంటానులే. డబ్బుదే ఉందిరా, వెదవ డబ్బు. ఆ బ్యూటీ క్వీన్ లేదు? బ్యూటీ క్వీనా? అదేరా, మిస్ స్నేహ. దానికి ఫోన్ చేసి లైన్ లో పెట్టు. హలో, బ్యూటీ క్వీన్ మిస్ స్నేహ గారేనా? జస్ట్ ఎ మినిట్. హాయ్ బ్యూటీ క్వీన్, ఎవరనుకుంటున్నావు? మిస్టర్ కృష్ణమూర్తి, స్పెషల్ చైర్మన్ బ్యూటీ కాంటెస్ట్. ఏమిటి మాట్లాడు? మర్చిపోయావా? మర్చిపోయావా? ఆ రోజు నీ కిరీటం పెట్టి నిన్ను అభినందిస్తూ ఆవేశంతో నిన్ను కౌగిలించుకుందామనుకున్నాను. మరెందుకు ఊరుకున్నారు? ఏం చేస్తాం, కర్మ. నా పక్కన మా మేనత్త కూతురు ఏడ్చింది. దానికేమో నన్ను చేసుకోవాలని ఆశ. నాకదంటే పరమ అసహ్యం. నేను నీతో మాట్లాడితే దాని దిష్టి నీకెక్కడ తగులుతుందో అని నేను మాట్లాడలేదు. నువ్వేమన్నా బాధపడ్డావా? ఇవాళ సాయంకాలం ట్యాంకు బండి మీద కలుసుకుందావా? ట్యాంక్ బండి మీద ఎందుకు? హుస్సేన్ సాగర్ లోనే తోస్తాను. ఇంటికి రండి, చెప్తాను. ఇంటికొస్తే చెప్తావా? ఈ మాటలు తరచు ఎక్కడో వింటున్నవేనే. ఇక్కడే, ఇంట్లో, మీ ఇంట్లో. మా అమ్మాయి ఎక్కడ? ఏమో మాకేం తెలుసు. అంటే మీరు కిడ్నాపర్స్ కదా? అంటే నువ్వు కేకేవో కాదో తెలుసుకోవాలని మా వాడు అలా అన్నాడు అనమాట. కదురా? అవునరా. నేను కేకేని కాకపోతే ₹1,00,00,000 టికెట్ కొందుకు వస్తాను. ఇడియట్స్. వెరీ గుడ్. సింహాద్రి అన్నా, నువ్వు వెళ్ళి ఆ సూట్ కేసు తీసుకురా. అతనే వద్దు. ట్రై చేయవా? నువ్వు ట్రై చేయరా. ఓకే. ఆగో, ముందు నా కూతురు నాకు అప్పచెప్పండి. ఆ తర్వాత ఈ ₹1,00,00,000 మీకు ఇస్తాను. ముందు ₹1,00,00,000, తర్వాత మీ అమ్మాయి. మీకు ముందే డబ్బిస్తే నా కూతురు వదులుతారన్న గ్యారంటీ ఏంటి? నువ్వు ఆ ₹1,00,00,000 ఇచ్చేస్తే మీ అమ్మాయిని కాదు ఈ అమ్మాయిని కూడా ఇచ్చేస్తాం. నువ్వు ఎక్కడికే? నాకెందుకో మీ మీద నమ్మకం కలగట్లేదు. మర్యాదగా నా కూతురు నాకు అప్పచెప్పండి. మిస్టర్ కేకే, నువ్వు రారా. డౌటా? మర్యాదగా ఆ సూట్ కేసు ఇవ్వు. డోంట్ ఇరిటేట్ మీ. ఎక్స్పెక్ట్ చేశా. ఏంటయ్యా ఆ రూమ్ లోంచి ఈ రూమ్ లోకి, ఈ రూమ్ లోంచి ఆ రూమ్ లోకి తిప్పుతున్నావు? సార్ ఆ సూట్ కేసు సార్, మీ పుణ్యం సార్. ప్లీజ్. నువ్వు ఇలా కాళ్ళు పట్టుకొని కాలక్షేపం చేస్తుంటే లోపల ఉన్న వాళ్ళు బయటకు వచ్చేస్తారు. రై, లోపల ఉంది ఎవర్రా? వాళ్ళు ఎవరంటే మీ అమ్మాయి దగ్గర కాపలా పెట్టిన గన్మ్యాన్. నేను అంటున్నది ఆ పోరి గురించి కాదయ్యా, నా గురించి. నన్ను మోసం చేసి ఆ ₹1,00,00,000 మీరు ఇద్దరు కొట్టేయాలని ప్లాన్ చేశారు కదా? మా తమ్ముడికి చిన్న వీక్నెస్ ఉంది సార్. ఏంటది? ఎవరైనా అమ్మాయిని చూస్తే పెళ్లి అని ఎంట పడతారు సార్. అది సరే కానీ ఇప్పుడు ఉషా ఇక్కడ లేదని మా ఎండి గారికి తెలిస్తే నన్ను చంపేస్తాడయ్యా. ఏం చేద్దాం సార్? ఏం చేద్దాం? ముందు ఇక్కడి నుంచి పారిపోదాం. ఉషా ఏమై ఉంటది? అదే తేల్చాలి, పద. నా కూతురు నాకు అప్పచెప్తే ఈ సూట్ కేసు మీకు ఇచ్చేది. అరిగిపోయిన రికార్డులాగా ఎన్నిసార్లు మా అమ్మాయిని అప్పచెప్పండి అంటారండి. ఆ సూట్ కేసు ఏదో ఇచ్చేయండి, మా సీకే గారు ఫీల్ అవుతున్నారు. వదలరా నా కాలు. మనం ఐదుగురు ఆడొక్కడే వేసేద్దామా? లాక్కొచ్చేద్దాం. గుడ్ ఐడియా. మన సీకో సూట్ కేసు హ్యాండిల్ పట్టి పత్రం నువ్వు లాగో. పేరుకే బాసు పెద్దదవా నా సూట్ కేసు సీకో దగ్గర హ్యాండ్లు తీసుకో. హలో, ఏమమ్మా సెల్ ఫోన్ సుందరి, నిన్న మాకు జరికేసి తప్పించుకున్నావు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఇది మా సిటీ, మా సెంటర్, మా డిస్ట్రిక్ట్, మా భారతదేశం. ఇప్పుడు నువ్వు బచావ్ బచావ్ అని అరిచినా ఏమాత్రం ప్రయోజనం లేదు. నేను ఇప్పుడే ఇక్కడ రేప్ చేయగలం, కానీ చెయ్యం. ఎందుకో తెలుసా? మాకంత ధైర్యం లేదు. మా ప్రాక్టీసే లేదు. మోస్తారా? అందరూ మాట్లాడడం పూర్తయిందా? చూడ్డానికి డ్రీమ్ బాయ్స్ లో ఉన్నారు, కానీ మాటలే చాలా చీప్ గా ఉన్నాయి. మరి లేకపోతే ఏంటి? బస్సులో నన్ను ఆఫ్టర్ ఆల్ బాలీవుడ్ స్టార్స్ తో పోలిస్తారా? పోర్ టేస్ట్.
అదే కేత్ విన్స్లే, జూలియా రాబర్ట్స్ లాంటి హాలీవుడ్ స్టార్స్ తో పోలిస్తే నేను ఎంత సంతోషపడేదాన్ని. టూ బ్యాడ్. మీరు నచ్చినంతగా మీ కామెంట్స్ నాకు నచ్చలేదు. మై గాడ్, నువ్వు ఇంత పాలిష్డ్ గా ఆలోచిస్తావని మేము అసలు ఊహించలేదు. ఓకే, పాస్ట్ ఇస్ పాస్ట్. ఈ క్షణం నుంచి వేర్ ఆల్ గుడ్ ఫ్రెండ్స్. అవును, మీరు ఈ సెంటర్ లో నెంబర్ 47 లో మా అంకుల్ ఆంటీ ఉన్నారు. ఈ రోజు వాళ్ళ షష్ఠి పూర్తి. గ్రీటింగ్స్ చెప్పాలని వెళ్తున్నారు. ఖాళీగా ఉంటే మీరు కూడా సరదాగా రావచ్చుగా. నో ప్రాబ్లం. మీ అంకుల్ అంటే షష్ఠి పూర్తి అంటే మా అంకుల్ అంటే షష్ఠి లెక్క. మేము కూడా వచ్చి మీతో పాటు గ్రీటింగ్స్ చెప్తాం. ఓకే, నేను ఒక్కదానైతే పర్వాలేదు. అందరం ఇలా ఒట్టి చేతులతో వెళ్తే బాగుంటుందా? అబ్బే అసలు ఉండదు. ఓ పని చేయండి, ముందు మీరు వెళ్ళిపోండి. ఒకే ఒక అడుగులో బొక్కేలతో మేము అక్కడ ఉంటాం. ఓకే. సారీ ఆంటీ, ఈ పరిస్థితిలో ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి. అప్పుడే మీరు మిస్టేక్ అయిపోయిందా? అవును, మీరు వెళ్ళి చెప్పరండి. జస్ట్ వెయిట్ చేయండి. మేమందరం ఆంటీ గ్రీటింగ్స్ చెప్పేసి 5 నిమిషాల్లో మీ ముందు వచ్చి పడతాం. ఓకే, పదండి. హలో ఆంటీ. హలో ఎవ్రీబడి. హాయ్ ఆంటీ. హాయ్. విష్ యూ మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఆంటీ. ये दिन शुभकामना है, ये अंधा कानून है. इस देश में गंगा बहती है, राम तेरी गंगा मेली. ఈ దినం శుభదినం. మళ్ళీ మళ్ళీ రావాలి ఈ దినం. కావాలి మీ జీవితం నందనవనం. ఓహో, విష్ యూ హ్యాపీ ఫస్ట్ నైట్ ఆంటీ. హలో, బాయ్ బాయ్. ఎంత ద్రోహం చేసింది, మొత్తం కోసాలకి ఎదిరిపోయిన. మనకి దెబ్బ మీద దెబ్బ కొట్టి ఎక్కడికి పారిపోతుంది, దీన్ని వదిలేదు లేదు. అది మనకి ఎక్కడ కనిపించింది ఫస్ట్. సార్, చప్పట్లు కొట్టింది నా కోసమేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నీ టాలెంట్ చూసాక నిన్ను మెచ్చుకోలేకుండా ఉండలేకపోయాం. సార్, మీ ముగ్గురిని చూస్తుంటే వరాలు ఇవ్వడానికి వచ్చిన త్రిమూర్తులా కనిపిస్తున్నారు సార్. ముఖ్యంగా మిమ్మల్ని చూస్తుంటే ఏదో కంపెనీకి ఓనర్ లాగా, ఏదో కంపెనీకి ఎండి లాగా. ఏమిటి, మీరు ఖచ్చితంగా ఎండి అంటారు. మరొక్కసారి వీడికి డౌట్ వచ్చినాయి. సార్, మీరు కాంపిటీషన్ నన్ను ర్యాగింగ్ చేయట్లేదు కదా? ఏమయ్యా, ర్యాగింగ్ చేయడానికి ఏమన్నా కాదోలువా, కరిష్మా కపూర్వా? మీకి మాకి ర్యాగింగ్ చేసి మాకి మీకు ఏమొస్తాయి? అరే కన్ఫ్యూజన్ లేకుండా దేఖో బాయ్, మాకి మమ్మీ ఆంధ్ర ఉన్నాయి, డాడీ ఢిల్లీ ఉన్నాయి, మాకి ముంబైలో పుట్టాయి, మాది పక్కా తెలుగు ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి? సూపర్ గా ఉన్నాయి. సార్, నాకు ఎలాగైనా జాబ్ ఇప్పించండి. మీ పేరు చెప్పుకుని దీపం పెట్టుకుంటా. 3 దీపాలు పెట్టుకోవాలి మన తలల దగ్గర. జోకులు ఆపండి సార్, ఎలాగైనా నాకు ఉద్యోగం ఇప్పించండి సార్. వీడెవడయ్యా బాబు, స్వాతి ముత్యంలో కమలాసంలో తగులుకున్నాడు. నీకు ఉద్యోగం మా మేనేజర్ కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ ఇచ్చామన్నమాట. ఇదిగో మేనేజర్, బ్యాంక్ నుంచి డబ్బు డ్రా చేసి తీసుకురా. 10 lakhs ఖర్చుల కోసం. ఓకే ఓకే, నువ్వు ఇండస్ట్రియల్ ఏరియాకి వచ్చాయి. ఏ ఇండస్ట్రియల్ ఏరియా సార్? బంజారా హిల్స్ లేకపోతే బాలనగర్. బాలనగర్ ఎక్కడ సార్? కన్ఫ్యూజ్, క్యాన్సిల్. అరే ఏ మనుషులు ఉన్నాయి, సార్ కోపం వచ్చినాయి. అట్టుపండు వచ్చి నోట్లో పెట్టి దౌడుతాయి. అడ్రస్ అంటే వెతుక్కొని రావాలా? అదే ఇంటర్వ్యూ.